వేగంగా పరిశ్రమల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పనులు పరిగెడతా ఉంటే ఈర్ష్యతో, ద్వేషంతో, కడుపుబ్బరంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతా ఉన్నాడు. జరుగుతున్న అభివృద్ధి మీద అసత్య ఆరోపణలు, అబద్ధ ఆరోపణలు, పనికిమాలిన అవినీతి ఆరోపణలు చేసి తన డొల్లతనాన్ని, తన కడుపు మంటని, ఇవాళ నీ వయసుకు నువ్వు వంగి కొబ్బరికాయ కొట్టలేవు. ఇవాళ 76 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి మెట్లు ఎక్కి దిగుతాడు. నువ్వు వంగి కొబ్బరికాయ కొట్టలేవు. ఆయన గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే ప్రెస్ మీట్ చూసి మాకు బీపీలు వస్తాయా? నీ పిచ్చి ప్రేలాపనలో, నీ మావిగన్ ప్రేలాపనలు చూసి వైసీపీ నాయకులకు బీపీలు వచ్చి అడ్డం పడ్డారు. వాళ్ళకి నీళ్లు చల్లు. ఇవాళ నీ పార్టీలో మిగిలిపోయే నాయకులు కూడా ఇవాళ లేరు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకో, ఉద్యోగం లేదని, ముఖ్యమంత్రి ఉద్యోగం పోయిందని కడుపు మంటతో మాట్లాడుతున్నావు. నీ మైండ్ సెట్ మార్చుకో. నీ పిచ్చి ప్రలాపనలు మానుకో. ఎక్కడ దెబ్బతిన్నావు? ఎక్కడ 11 సీట్లు వచ్చాయి? ఎందుకు నువ్వు ఇవాళ ఒక్క ఛాన్స్ అని అబద్ధాలు, అసత్యాలు ఆడి గతంలో అధికారంలోకి వచ్చావు? ఇవాళ నీ అబద్ధాలు కానీ, నీ అసత్యాలు కానీ, నువ్వు చేస్తా ఉన్న ఫేక్ సోషల్ మీడియా ప్రచారాలు కానీ, రంగనాయకమ్మ 70 ఏళ్ల పెద్దమ్మని ఆ రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నావా? కేసుల గురించి మాట్లాడుతున్నావా? ఫేక్ కేసులు పెట్టి మాలాంటి వాళ్ళ మీద 90 కేసులు, కార్యకర్తల మీద, నాయకుల మీద 10 కేసులు, 20 కేసులు, 30 కేసులు, మా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి, చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టి, కుటుంబ సభ్యుల్ని అవమానంగా తిట్టించి, ఇవాళ లోకేష్ బాబు యువగడం పాదయాత్ర ద్వారా ఈ వాస్తవాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే స్టూల్ లాక్కున్నావు, మైక్ లాక్కున్నావు, జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేశావు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి 11 సీట్లకు పరిమితమై ఇవాళ ఈ వాస్తవాల్ని ఒప్పుకోలేక నువ్వు ఇవాళ 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని వెళ్తే ప్రతి నెల 10,000 కోట్లు నువ్వు చేసిన అప్పుల తాలూకా వడ్డీలకి, నువ్వు చేసిన తాలూకా ఆ అసలు కట్టడానికే 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగస్తుల గురించి ముసలి కన్నీరు కారుస్తుంది. మర్చిపోయారా ఇవన్నీ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల మీద 5 ఏళ్ల మీ పరిపాలనని ఏపీ హెడ్స్ జగన్ అని మీరు పెంచిన పన్నులు కావచ్చు, మీరు చేసిన దోపిడీ కావచ్చు, విద్యుత్ భారాలు కావచ్చు, మోసాలు కావచ్చు, ఎన్నో నవరత్నాల మోసాలు అయిపోయినాయి. ఉచిత ఇసుక, ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది పొట్టను పెట్టుకున్నారు? దళితుల్ని ఏ విధంగా నట్టేటా ముంచారు? ఇవన్నీ కళ్ళ కట్టినట్టు వాళ్ళు ఇవన్నీ మర్చిపోతే ఎట్లా అవుతుంది? మేనమామ అని చెప్పి పిల్లల్ని ఎంత మోసం చేశారు? ఈ వాస్తవాలన్నీ మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజా కోర్టుకు తీసుకెళ్లి ఈ వాస్తవాలన్నీ చెప్తేనే కదా ఇవాళ 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 11 సీట్లకు పరిమితం చేశారు. ఇవాళ కూడా మీరు ఫెయిల్ అయినవన్నీ కూడా మర్చిపోయారా? ఇవాళ సూపర్ 6 గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఈ వాస్తవాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఈ ప్రజా కోర్టులో వచ్చినవన్నీ మర్చిపోయారా? వాస్తవాలు ఈ విధంగా ఉంటే అమాయకులైన ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ట్రాకుల మీద మరి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది మర్చిపోయారా? బీసీలు వెన్ను విరిచి చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఒక్కొక్కళ్ళు మాలాంటి వాళ్ళ మీద 90 కేసులు పెట్టి మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ జరిగితే ఏ విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి జైలుకు తీసుకొచ్చావు? ఇవన్నీ మర్చిపోయావా? ఈ వాస్తవాలన్నీ బీసీ నేతలు ప్రశ్నిస్తే 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా ఏ విధంగా ఎట్లా చంపారు? 5,000 మంది బీసీల మీద ఏ విధంగా అక్రమ కేసులు దాడులు పెట్టి చేశారు? మర్చిపోయారా? తోట చంద్రయ్యని ఎట్లా చంపారో?
మర్చిపోయారా ఆయన పాత్రుడి ఇంటి కూడా ఎలా పడేశారో, సబ్బం హరీలు ఎలా ధ్వంసం చేశారో మర్చిపోయారా? అల్లాసీన్ బిల్డింగ్ని ఎలా కూల్చేశారో మర్చిపోయారా? మాజీ కౌన్సిలర్ రంగన్న కొబ్బరి తోటను కాల్చింది మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత దారుణంగా మీరు ఈ వాస్తవాలన్నీ మర్చిపోయామని ప్రజలను నమ్మించడానికి ఈరోజు మళ్ళీ కొత్త పాటలు పాడుతున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా, బాధ్యత లేకుండా దేశం అంతా ఒకదారి, ఉలిపి కట్టదు ఒకదారని ఇవాళ ఈ పిచ్చి ప్రలాపనలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్తో అపహాస్యమయ్యి మీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ నాయకులకు బీపీ తెప్పించారు. ఇవాళ చేతనైతే అక్కడ సెక్రటేరియట్ భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది. అమరావతి అసెంబ్లీ కొత్త భవన నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ న్యాయస్థానం, హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం, ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కూడా గర్వపడ్డారు. దేశంలో ఒక అత్యంత హైకోర్టు నిర్మాణం, బ్రహ్మాండమైన భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో దేశానికి ఒక మోడల్గా ఈ దేశానికి ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ రాష్ట్రపతులు వచ్చినా అమరావతి ప్రజా రాజధాని భవనాలు చూడాలి. అక్కడ పెడతా ఉన్న కోట్లాది ముక్కల వల్ల ఏ విధంగా అక్కడ రేపు వేడి తగ్గిపోతూ ఉంది, అక్కడ జరుగుతూ ఉన్న రోడ్ల నిర్మాణం వల్ల ఏ విధంగా రైతులకు ఇచ్చిన ప్లాట్లు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలు అవన్నీ కూడా దేశమంతా గర్వపడే విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టి నువ్వు ఆ నిర్మాణాలు చూసి గర్వపడకుండా నీ బుద్ధి విధ్వంసం, మీ డిఎన్ఏ విధ్వంసం, ఫ్యాక్షన్ మెంటాలిటీతో మాట్లాడుతూ ఉన్నావు చరిత్ర గురించి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 10th క్లాస్ ప్రశ్నాపత్రాల లీకుల గురించి మాట్లాడాలా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీస్ లాఠీ దెబ్బల గురించి మాట్లాడాలా? లేకపోతే పరిటాల రవి హత్య గురించి మాట్లాడాలా? లేకపోతే పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడాలా? 5 ఏళ్లు నీకు అధికారం ఇచ్చారు, ఏమంతరించావు? ఇవాళ చెల్లి సునీతమ్మ డాక్టర్, దేశం గర్వపడే డాక్టర్ ఆ తల్లి. ఇవాళ రోగులను కాపాడాల్సిన డాక్టర్ హైకోర్టు చుట్టూ, సిబిఐ కోర్టుల చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? ఒక చెల్లి న్యాయం చేయమని తండ్రిని దుర్మార్గంగా గొడ్డలతో చంపారని ఆ తల్లి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే నీ కళ్ళ కనపట్లేదా? అవినాష్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడతావా? బాబాయ్ హత్య గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా?